నేను ఉన్నాను అనుకోండి, ఒక 80 కేజీలు మోస్తాను, 70 కేజీలు మోస్తాను. బియ్య గారు అయితే 10 కేజీలు 20 కేజీలు లేపండి, మీరైతే 10 కేజీలు లేపుతారు. ఈ లోకబలి ఎంతమంది మనం వేస్తామండి? ఎన్ని భుజాలను వేస్తామని చెప్పండి. దేవుడు అన్నాడు, మరి మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడతోనే చేరినంత బలము గలమైన స్తోత్రం హల్లెలూయా. అంటే రెండోసారి తిరిగారు, మళ్ళీ రెండోసారి తిరిగారు, నో రెస్పాన్స్, ఎటువంటి ప్రతిఫలం రాల. మూడోసారి తిరిగారు, వాళ్ళు బోర్లు వేసుకొని, డబ్బులు వేసుకొని, వాయిద్యాలు వేసుకొని స్తుతి 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 స్తోత్రం 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 అంటూ ఆ యొక్క గోడల చుట్టూ తిరుగుతా ఉన్నారు. తిరుగుతూ ఉంటే 3 సార్లు తిరిగారు, 4 సార్లు తిరిగారు, 5వ సారి చూశారు, కొంచెం మూమెంట్ వచ్చినట్టు అనిపించింది. ఇక 6వ సారి బలం వచ్చింది వారు, దేవుడు కార్యం చేస్తారా గట్టిగా వదలరా అని చెప్పి తిరుగుతా ఉన్నారు. పట్ట 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 6వ సారికి సంవత్సరాలు 7వ సారి మొత్తం కూలిపోయి స్తోత్రం హల్లెలూయా. నీ జీవితంలో అప్పులనే గోడలకు కట్టబడి ఉన్నాయా? అనారోగ్యమనే గోడలకు కట్టబడి ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులనే గోడలకు కట్టబడి ఉన్నాయా? మరి కుటుంబ సమస్యలనే గోడలకు కట్టబడి ఉన్నాయా? పిల్లల సమస్యలనే గోడలకు కట్టబడి ఉన్నాయా? వివాహ సమస్యలనే గోడలకు కట్టబడి ఉన్నాయా? మరి నీ కుటుంబంలో శాంతి సమాధానం లేని గోడలకు కట్టబడి ఉన్నాయా? ఏ గోడలు కట్టబడి ఉన్నాయో ఒకసారి ఆలోచించు. వేశ్య సాంకేతికమైన గోడలా, వ్యభిచార సంబంధమైన గోడలా, దొంగతల సంబంధమైన గోడలా, అబద్ధపు గోడలా, మోసపు గోడలా కట్టబడి ఉంటే ప్రభు తట్టు తిరుగు, ప్రార్థించు. ప్రభువా, ఆనాడు ఇశ్రాయేలు యొక్క మొదలు ఆలకించు. 7 మార్లు తిరిగితే ఆ గోడలు కూల్చివేశావు. నా అప్పులనే గోడలను, అనారోగ్యమనే గోడలను, ఆర్థిక ఇబ్బంది అనే గోడలను, కుటుంబ సమస్యలనే గోడలను, వ్యభిచార సంబంధమైన గోడలను, గ్రహాల సంబంధమైన గోడలను కూల్చివేయడానికి ప్రార్థించు. నీ ప్రార్థన నీ పరిస్థితులని మార్చివేస్తుంది. స్తోత్రం హల్లెలూయా. సమాధానం వస్తుంది. కాబట్టి ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేసి, అయ్యా నాకు ఆటంకమైన, నాకు విరోధంగా రూపొందించిన ఏ ఆయుధం కూడా వద్దులని చెప్తున్నావు కదా తండ్రి. నేను పాపినయ్యా, నా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు. అయ్యా తండ్రి, నీ తట్టు నేను తిరుగుతున్నావు ప్రభా, నీవు నా తట్టు తిరిగి నా సమాధానాన్ని నాకు అందించిన ఆయన అని చెప్పి ప్రార్థన చేసి స్తోత్రం హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయుల పత్రికనే 6:14-15 చదవండి. 6వ అధ్యాయం 14-15. ఎలాగనగా నీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అని మైమరపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తల వలన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడి స్తోత్రం హల్లెలూయా. మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఎలాగనగా మీ నడుమునకు, మగవాళ్ళు అయితే నడుముకి బెల్ట్ పెట్టుకుంటారు, ఇంకొకరు మగాళ్ళు అయితే మర్తాలు వేస్తున్నారు, ఇంకెవరైనా యుద్ధం చేసేవాళ్ళు అయితే పటిష్టమైన బెల్ట్ పెట్టుకుంటారు. బెల్ట్ అనేది ఒక అమ్మాయి ప్రసవించినప్పుడు ఏమేస్తారు? నడికట్టేస్తారు. నడుము నొప్పి రాకుండా నడుము పెంచడం కోసం 3 నెలల దాకా నడికట్టు వేసుకొని తిరుగుతాం. ఇప్పుడు అంటే ఫ్యాషన్ వచ్చిందనండి. ఇదివరకైనా గొడ్డ కట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అదేంటి దాన్ని ఏమంటారు, సీట్ బెల్ట్ లాగా వచ్చింది హాస్పిటల్లో. దాన్ని ఏమంటారు? బెల్ట్. బెల్ట్ అంటారా? ఇంత కొద్దిగా ఉండి 80 నలుపుగా ఉండి బెల్ట్ తల్లి పెట్టుకుంటున్నారు. నేను చూసే చాలా మంది కోసం టౌన్లో చూస్తా ఉన్నా. ఇప్పుడు ఆ బెల్ట్ వచ్చేసింది కాబట్టి నడుము నొప్పి బెల్ట్ని ఆ బెల్ట్ పెట్టుకున్నారు 3 నెలల దాకా కూడా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకో. సత్యం అంటే సత్యవంతుడా, నీతివంతుడా, కృపలకు నిలయమైన ఆది సంభూతుడా, సత్యవంతుడా, నీతివంతుడా, కృపలకు నిలయమైన ఆది సంభూతుడా, అల్ఫా
అల్ఫా నీవే, ఒమేగాయు నీవే, ఆదియు నీవే, అంతము నీవే. అల్ఫా నీవే, ఒమేగాయు నీవే, ఆదియు నీవే, అంతము నీవే. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా యేసయ్యా. సత్యవంతుడా నీతివంతుడా, కృపలకు నిలయమైన ఆది సంభూతుడా. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎదితనమే. శిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎదితనమే. సంరక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది. తాని రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయ్యున్నది. నీ తల్లి అయిన మరచునేమో, తండ్రి అయిన మరచునేమో, యేసు నిన్ను మరువనే మరువడు. నీ తల్లి అయిన మరచునేమో, తండ్రి అయిన మరచునేమో, యేసు నిన్ను మరువనే మరువడు. సత్యవంతుడా నీతివంతుడా, కృపలకు నిలయమైన ఆది సంభూతుడా. స్తోత్రం, హల్లెలూయా. సత్యం అనే తట్టి కట్టుకున్నాం. మొదటి పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. మొదటి పేతురు 215వ పేజీ. మొదటి పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణమై నిరీక్షణ కలిగి ఉండు. స్తోత్రం, హల్లెలూయా. మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటుంది. మరి ప్రభు మాట్లాడుతున్నాడు, మనస్సు నిలకడలేకపోతే ఏ పని కూడా చేయలేదు. కోతి మనస్సు నిలకడగా ఉండదు. కోతికి పుండు పెడితే చావే. మనసు నిలకడగా ఉండదు. కొత్త గీక్కుంటా ఉంటుంది, అప్పుడు రెచ్చిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పకూడదు కానీ పురుగులు పడతా ఉంటే అసలు చాలా చండాల చేష్టలు చేస్తుంది కోతి. చివరికి ఆ పుండు వల్ల కోతి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు నిలకడగా లేకపోతే నిబ్బరమైన బుద్ధి గలవారే. నిబ్బరమైన బుద్ధి అంటే స్థిరత్వం అంటే అటు ఇటు చంచలంగా ఉండకుండా స్థిరత్వము కలిగి ప్రభు తట్టు తిరిగి ఎవరైతే నిలబడతారో వారి కుటుంబాల్లో యేసు ప్రభు ప్రవేశిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే అది వ్యాధి అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అపవాద తంత్రాలైనా, చేతబడి శక్తులైనా, శల్య శక్తులైనా, వయమన సమూహములైనా, సాతాను శక్తులైనా, తీసివేత శక్తులైనా యేసు నామములో బంధింపబడి స్వస్థత పొందుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నీతో ఏం పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారంటారా? నిజమే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఎన్నున్నా కానీ, ఎన్ని అపవాద తంత్రాలు ఉన్నా కానీ, ఎన్ని శల్య శక్తుల యొక్క శాస్త్రం ఉన్నా కానీ, చాలా మంది అంటారు, అయ్యా మేము ఎంత చేసినా కానీ
చిల్లు సంచులో వేసిన చిల్లరలాగా మారిపోతాయి అని చెప్పి అంటాను. నేను అక్కడ చెప్తే వెంటాను, నీకు రూపాయే వచ్చింది, రూపాయి ఎక్కువ చెప్పను, రూపాయలో ఎంత దశమభాగం? 10 పైసలు. వెరీ గుడ్, 10 పైసలు. ఆ 10 పైసలు దేవునికి ఇచ్చి శోధించు, అసలు నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ పుట్టిలో నూనె అయిపోదు. స్తోత్రం, హల్లెలూయా. నిజమండి, ప్రాక్టికల్గా అనుభవించాలి, చేసి చూడు. రూపాయలో 10 పైసలు తీసి ఇది నా రూపాయి కాదు, నా 10 పైసలు కాదని చెప్పి దేవుడి మందిరంలో తీసుకొని చెప్పి అప్పగిస్తావు, అప్పుడు నీకు అభివృద్ధే కానీ కష్టాలు అనేది నీ ధరించాలి. ప్రభు మాట్లాడుతున్నారు, ఎప్పుడు కూడా మనం నిబ్బరమైన బుద్ధి ఉండాలండి, నిబ్బరమైన బుద్ధి ఉండాలి. పదుగెత్తి కాలు తాగడం కంటే నిలబడి నీళ్లు త్రాగమంటారు. నిలబడి నీళ్ళు తాగమంటారంటే ఇప్పుడు పరిగెత్తే బాగా అసలు వచ్చింది, నొప్పి వచ్చింది, పాలు తాగావు, అసలు పరిగెత్తలేదు, కూర్చొనే ఉన్నావు, నీళ్ళు తాగావు. వాళ్ళైనా ఒకటే, నువ్వైనా ఒకటి. వాక్యం మాట్లాడుతూ ఉంది, నిబ్బరమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏ కృప వస్తుంది? యేసు ప్రభు వచ్చారు, ఇప్పుడు 2వ రాకడ వచ్చింది, ప్రభు వచ్చాడు. వచ్చినప్పుడు అంటే మధ్య ఆకాశం మనం చూస్తూ ఉంటారు, అప్పుడు భూమి నిచ్చెన వేయబడుతుంది. భూమి నిచ్చెన అంటే మెట్లు వచ్చేస్తాయి. ఈ రక్షించబడ్డ వాళ్ళు మాత్రం మెట్లెక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. రక్షణ లేని వాళ్ళు అక్కడ నిలబడతా ఉంటారు. అమ్మా సుస్మిత లేదా అమ్మ విజయలక్ష్మి కాస్త మాకెళ్ళి చూడమ్మా అంటారు. మాది ఎప్పుడు ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం మేము ముందే, మా టికెట్కి మాకు మా కండక్టర్ గారు టికెట్ పెట్టారు మాకు, మేము వెళ్ళిపోతున్నాం, మా బస్సులో రక్షణ బస్సులోకి వెళ్ళిపోతున్నాం, నీకు టికెట్ లేదు కాబట్టి అక్కడే ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతాం. లేదమ్మా కాస్త ఇప్పుడు నాకు ఇప్పించాం మా టికెట్ అంటే, ఇప్పుడు అయిపోయింది, నా టైం అయిపోయింది, 13 సంవత్సరాలు అయింది ఈ ఊళ్ళో వాక్యం చెప్పబట్టి, ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో దేవుని చిత్తమే ఉంటుంది. కానీ రక్షణ టికెట్ లేకపోతే నీకు ఎత్తబడే గుంపులోనే ఉంటాం, గొడవపడే గుంపులోనే ఉంటాం, గొడవపడే గుంపులోనే ఉంటాం. కాబట్టి నా సహోదరుడా, వాక్యం మాట్లాడేటప్పుడు, హెచ్చరించేటప్పుడు, తెలియజేసేటప్పుడు దేవునితో ఎప్పుడైతే తిరిగి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి కృప తేబడి సమయంలో, కృప అంటే యేసు, కృప అంటే యేసు, కృప తేబడి సమయంలో ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో వారు యేసు యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన అడుగుకి 3 మాటలు రాయబడ్డాయి ఇక్కడ, సత్యము, నీతి, సమాధానం. సత్యం అనే తట్టి, నీతి అనే మైమరుపు, సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసనే జోడు, సిద్ధ మనసనే జోడు. ఈ 3 మాటల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు సత్యం గురించి మాట్లాడాను, సత్యం గురించి అంటే సత్యము గురించి మాట్లాడినప్పుడు ఆ సత్యాన్ని యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి ఎవరిని కూడా రాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అంటే యేసు తట్టును తిరిగితే సత్యం గట్టిగా కట్టుకొని నడుము కట్టుకుని ప్రభు యొక్క మార్గంలో ప్రవేశిస్తాం. 2వ మాట, నీతి అనే మైమరుపు తొడుక్కున్నమాట. నీతి అంటే ఏంటంటే నీతి లేనోడా అని ఒక ఆమె పట్టుకున్నాడు. నీతి లేనోడు ఏంటి, ఏమి నీతి లేదు కంటే వాడు తాగొద్దంటే తాగుతుండు, తాగొద్దంటే తాగుతుంది, తాగొద్దంటే తాగుతుంది. ఇప్పుడు ఒకళ్ళ పొద్దున్న నేను ఒక సాక్ష్యం చూస్తున్నాను, పాస్టర్ నాగేశ్వరరావు అయ్యా నేను వచ్చి నుంచో నేరుతున్నాను. ఏంటి నీ బాధ? నా 2 భార్యలను లెక్క చేయట్లేదయ్యా, నా 2 భార్యలు కన్నా ఎంతమంది భార్యలు అంట, 2 భార్యలు అంట, వాళ్ళకే గది లేకుండా చాలా మంది వల్ల మనకి 2 భార్యలు అంట లెక్క చేయట్లేదంట. ఎందుకు లేదు నాగేశ్వరరావు అన్న పాస్టర్ గారు. అయ్యా నేను తాగుతానయ్యా, అయ్యా నేను తాగుతానయ్యా అంటే వాడు తాగే వచ్చింది, తాగే వచ్చి మయమనుకుని అయ్యా నేను తాగుతానయ్యా అంటున్నాడు. భయం వచ్చింది. ఒరే నాయనా నాగేశ్వరరావు, ఆ తాగుడనే బానిసత్వాన్ని బట్టి నీ భార్యని లెక్క చేయడం లేదు. ఈ రోజు వచ్చిన తాగనని చెప్పి నా మాట అని చెప్పి చేతిలో చెయ్యించుకున్నాం. మా వసరాలు లాగా చేతిలో చెయ్యించుకున్నాం. వాడు చెయ్యేస్తే ఈయన ప్రార్థన చేసి అని వాడు పడిపోయింది. పడిపోయిన తర్వాత అక్కడ రేస్ చేసి పక్కన పెట్టారండి. ఒక రోజు అండి ఈ దహింస థామస్ గారు
నందిగామలో కోటాలు ఏర్పాటు చేశాను. నేను అప్పుడు మన వెలుగు సంఘాన్ని మీరందరూ అప్పుడు రావడం లేదు. మన ఈ సోనాలలో రావడం మరి బాలకృష్ణ అని సువార్థం అని 10 మంది ఆర్డర్స్ తెలుసు గారిని మా వెంకటరామ సత్యవతి చాలా మంది 10 మంది ఆ రూతు వీళ్ళందరూ కూడా ఎక్కినప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయింది. ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రాంగణంలో మరి అంత రావాలి లేచి కూర్చున్నాం. మేము అందరం కూర్చొని ఉన్నాం. అమ్మగారు మేము పక్కనే ఉన్నాం. బలబలు లేచి స్టేజ్ మీద దొరికింది. మీరు వచ్చారు వచ్చారా? స్టేజ్ మీద దొరికింది. ఇక్కడ గుండెదడ బాధ దేవుడు నేనే అయ్యాను. వందనాలు అయ్యాను. ఈ రోజు నుంచి గుండెదడ బాధ వేస్తున్నాను సరే అంటే కింద పడదామా ప్రార్థన చేసిండు. ల్యాబ్ నుంచి పెట్టిన తర్వాత 2 రోజులు వచ్చి కూర్చుంది. నేను బుధవారం ప్రార్థనకు వచ్చాను. అయ్యా ప్రార్థన చేయడానికి వచ్చి ఉంటుంది స్వస్థ చెప్పి స్టేజ్ మీద పోయి సాక్షి చెప్పాము, ప్రార్థన చేసుకున్నాము. కాసేపు తగ్గింది. అది శాశ్వత అంటే నీలో విశ్వాసం లేదు, నీలో నమ్మకం లేదు, నీలో దేవుని మీద భక్తి లేదు. ఎవరికైతే భక్తి లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, అవి ఇప్పుడు పోయినా కానీ తర్వాత పక్కనే అమ్మడిపోయి ఉంటుంది. ఎందుకంటే యేసు వైపు చూసి ఇవి నాకు పోయినట్టు ఇప్పుడు నమ్మితే నమ్ముట దేవాలైతే నమ్మని సమస్యలు కూడా సాధ్యం. అవి ముందుకున్న వచ్చి నమ్మాలి. ఆ స్వతంత్రం ముందుకున్నా, ఆ అప్పులు నాకు తీరిపోయిన చెప్పి నమ్మాలి, ఆ సమస్యలు నాకు పోయిన చెప్పి నమ్మాలి. అవి నమ్మకుండా నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం తిరగకుండా లోకం తిరిగి ప్రార్థన చేస్తావో లోకం నీకేం చేయదు. మరేమలాగా మన లోకం వచ్చి కూర్చుంది, మరేమలాగా మన లోకం వచ్చి కూర్చుంది. ఆలోచించండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మధ్యాహ్న కాసేపులో నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ యొక్క కుటుంబ సమస్యలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అవన్నీ యేసు నామములో నేను తొలగించబడ్డాయని చెప్పి నమ్మితే ప్రభు నీకు కార్యం చేస్తాడు. ఇలా నమ్ముకుని ప్రశాంతంగా చర్చకొచ్చి ఆయన వచ్చి చక్కగా కూర్చొని ప్రార్థన చేయించుకొని బయటకు వెళ్ళాను. మళ్ళీ ఇంటికి బాగా సేమ్ రిపీట్ అదే సమస్య గురించి ఆలోచిస్తున్నాం. సమస్య రాకాడిపోతుంది, సమస్య రాకాడిపోతుంది. అమ్మా ఆలోచన నీ మనసులోంచి తీసేసుకోవాలి. నిబ్బరమైన మనసు కలిగిన మరి ఇందాక అదే కొరింథీయులో మాట్లాడినప్పుడు నిబ్బరమైన మనసు అన్నారు. నిబ్బరమైన మనసు అంటే నిలకడగా స్థిరత్వంగా ఉండాలి. అంటే అసలు ఆ చండాలపు ఆలోచన వైపు నీ మనసుని చెప్పకూడదు, మాడకూడదు. అందుకే ప్రభు అన్నాడు నీతి అనే మహిమకు కొడుకు. అంటే నీతి అంటే యేసుప్రభు. యేసుప్రభు నాకున్నాడు. నాకేంటి? నా యేసయ్య నాకున్నాడు. నీ వాక్యమే బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. స్తోత్రం హల్లెలూయా. వాక్యము నీ పాదాలకు దీపమై ఉండాలి, నీ త్రోవకు వెలుగై. ఆయన వాక్యం వెలువడిన తోటనే నీలో వెలుగు కలగాలి. చీకటి పారిపోవాలి, చీకటి పారిపోవాలి. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం తీరు. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం తీరు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతను నీతిగా ఎంచాడు. స్తోత్రం హల్లెలూయా. ఈ మాట అందరూ అన్నారు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. స్తోత్రం హల్లెలూయా. అతడు ప్లేస్ లో నీ పేరు పెట్టుకో, అమృతం అని పెట్టుకో, విజయకరం పెట్టుకో, సుందరరావు అని పెట్టుకో, రమేష్ బాబు అని పెట్టుకో. అంటే నీవు యెహోవాను నమ్మటం వలన
అది నీతిగా ఎంచబడు. స్తోత్రం, హల్లెలూయా. నీతి అంటే ఎవరంటే యేసుప్రభు. సత్యం అంటే యేసుప్రభు. నీతి అంటే యేసుప్రభు. ఎందుకు నీతి అంటే యేసుప్రభు నమ్మిన వారు ఏ తప్పు చేయరు. ప్రభు శిక్షలను బోధలను పెంచబడదు. పిల్లవాడిలాగైతే పాలతోటి ముగ్గుతోటి అన్నంతో పెంచబడతారు. యేసు ప్రభులో ఉన్నవారు కూడా నీతనే మైమరుపు తొడుక్కొని సత్యములో నీతిలో పెంచబడు. అది నీకు నీతిగా ఎంచబడుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 71 కొత్త నిబంధన 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు నాకు కన్నులెత్తుడనేను ధైర్యము చల్లగా రొమ్ము కొట్టుడు దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళగానే మీతో చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు సుంకరి ఈ తామే నీతి మంత్రమే తమ్ముతాము నమ్ముకొని ఇతరులను ధృవీకరించి కొందరితో ఆయనకి ఉపమానం చెప్పారు. మేము ప్రార్థన పోతాం అమ్మా, మేమే ప్రార్థన పోతాం, మేము అలాంటి పనులు చేయం అంటే తామే నీతిమంతులమని ఎంచుకొని ఇతరులు ధృవీకరిస్తే చాలా గొప్ప మాట ఇది. ఇతరులు ధృవీకరిస్తే చిచి చిచి చి నేను మట్టం చిచి చిచి దాని మీద తాగం ధృవీకరించదు. మా బైబిల్లో నిషిద్ధమైన వాటిని ముట్టొద్దని చెప్తుంది. అందుకని ముట్టడం లేదు. దయచేసి ఎవరికి బాగా చిచి చి మేము ముట్టం అని వాళ్ళని తృణీకరించమా. తృణీకరించడం అంటే తీసేమా. తీసేసినోడే రాశిలోకి వస్తాడు. తీసేసినోడే రాశిలోకి వస్తాడు. మరి ఇద్దరు వ్యక్తుల గురించి చేసుకున్నది చెప్తున్నాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వాళ్ళలో ఒకడు పరిసయుడు, ఒకరి సుంకరి. యేసయ్య అంటాడు మనం ఒకడే పరిసయుడు, ఒకడే సుంకరి. మరి పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇతర మనుషులను ఈ సుంకరి వల్లనే వండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేను నీతి వాక్యాలు పెడతా ఉంటాను, వాట్సాప్ స్టేటస్లో పెడతా ఉంటాను. చూస్తున్నా రాత్రి మాట పెట్టాను. ఇతరుల వైపు చూసి నేను అలాంటివి కాదు ఇలాంటి చెప్పి అర్థం కాదు. నిన్ను నువ్వు చూసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. నేను వాళ్ళు నాకు అట్లా ఉన్నాడయ్యా, వీళ్ళు నాకు ఎట్లా ఉన్నాడయ్యా, నేను అట్టటువంటి కాదయ్యా, నువ్వు అట్టటువంటి నీకు ముందు నువ్వు చూసుకో. వాళ్ళ వైపు చూసి కన్నెత్తి చెయ్యొచ్చు చూపించాక అవకాశం నీకు ఎవరిచ్చారు? దేవుడు అంటున్నాడు. అదే వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ పరిసయ్యుడు అంటాడు, నేను చోరును కాదయ్యా, దొంగను కాదయ్యా. చోరు దొంగ, చోరు అంటే దొంగ. చోర్ నోర్మే అంటాడు. చోరు అంటే దొంగ, దొంగ నోరుడు అని అర్థం. చోర్ నింది పని. నేను చోరుని కాదయ్యా, అన్యాయస్తులను కాదయ్యా. చూడండి ఎంత ఆడిపోసుకుంటున్నాడు పట్టణంతో. పరిసయ్యుడు సొంతాన్ని అన్నంటే ఇది దొంగ, ఇది అన్యాయస్తుడు, వీడు వ్యభిచారి, ఇతర మనుషుల వల్ల కాక మళ్ళీ అక్కడ దాకా అంటే బాగానే ఉండేది. ఈ సుంకరి వల్లనే ఎత్తి చూపిస్తున్నాడు, పేరెత్తే చూపిస్తున్నాడు. ఈ వెంకటరామనే కాక సుబ్బారావులా కాకుండా అప్పాలలా కాకుండా మార్పులా కాకుండా యేసులా కాకుండా యోహానులా కాకుండా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పక్కింటోడితో, పొరికింటోడితో, పక్క వాడితో, ఇరుగు వాడితో, పొరుగు వాడితో, ఈ స్నేహితులతో, బంధువులతో, అన్నలతో, తమ్ములతో పోల్చుకోవాలి. ఈ ప్రార్థన ఆయన సరికి చేర్చుతాడు. ఎందుకంటే ప్రభు మాట్లాడతాడు, ఈ సొంతమే కాక అని అన్నాడు. చూడండి, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. ఈ కష్టంగా అంటున్నాడు. వారానికి ఒకసారి 2 సార్లు, ఆదివారం ఉంటున్నా, శుక్రవారం ఉంటున్నా, శనివారం ఉన్నా, 3 సార్లు ఉన్నా అనుకోండి. ఉపవాసం ఉపయోగం
ఉపవాసం ఉన్నా కానీ కడుపు మార్చుకున్నా కానీ నీ ప్రార్థన నేను ఆలకించాలన్నాడు దేవుడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నా నా సంపాదన అందరిలో 10వ దశభాగం ఇచ్చి నిన్ను శోధిస్తున్నా అని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ఎంత తనలో తానే ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్త. 12 అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు తెల్లడెక్కడికేను ధైర్యం చలక రొమ్ము కొట్టుకొనుచు